ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 11వ అధ్యాయం. శ్రీ సాయి తనను నమ్మిన వారిని వెంట నుండి కాపాడతారు. 1914 సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున హార్దాలో మెజిస్ట్రేట్గా పనిచేసిన చోటూబయ్య తన కుటుంబం అందరితో కలిసి షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బేస్తవాళ్లు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కఫ్ని గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్లను తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారేంటి? పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను. వాళ్ళ యజమాని వచ్చేనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వేసి ఇక కనిపించలేదు. ఇంతలో పడవవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబము షిరిడీ చేరాక జరిగినదంతా తమ లీలేనని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవితసాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు. గణపతి తొండు కదం 1914లో సకుటుంబంగా షిరిడీ వెళ్తున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో ఎవరూ లేరు. అతడు భర్త మార్గ ప్రదీపిక అనే సద్గ్రంథం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది బిల్లులు ఆ పెట్టెలోకి ఎక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తాను చదివేది వినటానికి వచ్చారు అనుకున్నాడు గణపతి దొంటు. 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుంటే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయారు. దోండ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ బిల్లులు వెనుకకు చూస్తూ పరిగెడుతున్నారు. దోండ్ కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూస్తే ఒక పక్కగా వద్ద ఫకీరు కూర్చొని ఉన్నారు. ఆయన ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో అతడికి అర్థం కాలేదు. మరలా చూసేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో బిల్లులు తరచూ రైళ్లు దోచేవారు. అలానే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలో ఉన్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దుగూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు మందిరం మూసేస్తారు, నేనక్కడికి చేరేసరికి 10 గంటలు అవుతుంది, నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం దగ్గరికి రాగానే నానా వచ్చాడా అని పూజారి అనడం వినిపించింది. నేనొస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నానా. పూజారి అతనికి టీ అందిస్తూ, నానా వస్తున్నాడు, అతడికి టీ సిద్ధం చెయ్యండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు. ఏ పరిస్థితిలో అయినా సాయి ఆజ్ఞ శ్రీరామరక్ష. ఒకసారి నాసిక్లో ప్లేగు చెలరేగి దూమల ఇంట్లో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. అతడు సాయికి జాబు వ్రాసి వారి అనుమతితో ఇల్లు మారాడు. ఆ ప్రాంతంలో కూడా ప్లేగు వ్యాపించి చివరకు మంచినీటి బావిలో కూడా ఎలకలు చచ్చి పడసాగాయి. దూమల్ మరలా బాబాకు జాబు వ్రాసి ఆయన ఎలాగూ ఇల్లు మారమంటారని తలచి కొత్త ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపు తెరుస్తుండగా అతడు ఇల్లు మారక్కరలేదని షిరిడీ నుంచి జాబు వచ్చింది. దూమల్ వెంటనే పాతింటికి వచ్చేసి బాబా మాటలపై పూర్తి విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. అయినా ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. సాయి శృతిమాత్ర ప్రసన్నుడు. మార్చి 6, 1913 ధూలియాలో రావూజీ బిడ్డకు జ్వరం వచ్చింది. రావూజీ బాబాను ప్రార్థించాడు. నాటి రాత్రి 2 గంటలకు అతనికి కలలో సాయి కనిపించి బిడ్డకు వీపూది పెట్టి, భయం లేదు, 1-2 గంటల్లో బిడ్డకు చెమట పోస్తుంది, తెల్లవారేసరికి తగ్గుతుంది, తర్వాత దర్శనానికి తీసుకురా అన్నారు. అలానే జరిగింది. 3వ రోజు షిరిడీ నుండి రావూజీకి జాబ్ వచ్చింది. నేను ధూలియాలో నీ మిత్రుడు రావూజీ ఇంటికి వెళ్ళాను అని శ్యామతో బాబా అన్నారట. 2 వారాల తర్వాత ఆ కుటుంబము షిరిడీ బయలుదేరారు. ఆ రోజు ఆరతి సమయంలో సాయి, శ్యామ ఆరతి కొంచెం ఆగి ప్రారంభించు, ఆ టాంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. అతడు అలాగే చేశాడు. ప్రసాదం పంచే వేళకు రావూజీ అక్కడికి చేరాడు. అతడి బిడ్డతో సాయి, నీకు జబ్బు చేసినప్పుడు ధూలియా వచ్చాను గుర్తుందా అన్నారు.